వారం రోజుల్లో 6 ఇన్సిడెంట్స్ చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తా అధికార అహంకారంతో ప్రవర్తనలతో లేదంటే గనక ఎవడేం చేయలేడన్న ధైర్యంతో సాగుతున్నాయి. 6 డజన్ ఇన్సిడెంట్స్ ఇవాళ ఏదైతే నిన్న టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చేసిన అరాచకం ఒకటి, అట్లాగే అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి వార్తలు ఒకటి, అట్లాగే ఈ పెరోల్కి సంబంధించి ఆ నెల్లూరు ఇన్సిడెంట్ ఇంకొకటి, మరొక మంత్రులు ఎమ్మెల్యేలు వేధింపులు అసభ్య ప్రవర్తన అంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ అదొకటి వెలుగులోకి వచ్చి అమ్మాయి గొడవ చేస్తుంది. అట్లాగే కోన రవికుమార్ ఇష్యూలో ఒక అమ్మాయి రోడ్డు ఎక్కినటువంటి సంఘటనలు. ఓవరాల్గా ఈ ఇష్యూస్లో సమస్య ఏంటంటే ప్రభుత్వం యాక్ట్ చేస్తోంది అన్నది పేపర్ మీద, ప్రాక్టికల్గా బాధితులు మరింత బాధితులుగా మిగులుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు సగర్వంగా ధైర్యంగా తిరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉదంతా మరొకటి, జూనియర్ ఎన్టీఆర్ బేస్ చేసుకుని వాళ్ళ నాయకుడిని తిట్టినటువంటి వాళ్ళకి అభిమాని నాయకుడిని తిట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏం చూపెడుతున్నాయి? మా ఇష్టం, మేమేం మాట్లాడినా కరెక్ట్ అనేటటువంటి ధైర్యం అధికారపక్ష శాసనసభ్యుల్లో వచ్చింది, అధికారపక్ష నేతల్లో వచ్చింది. మేము వాళ్ళు చెప్పింది చేయడానికి ఉన్నాం తప్పించి రాజ్యాంగబద్ధమైనటువంటి మా విధులు చేయడం కాదు అన్నటువంటి ఫీలింగ్ పోలీసుల్లో వచ్చింది. అది తప్పు అనేటటువంటి స్థితిలో మీడియా లేదు. రాజకీయ కోణాల్లో అదే వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటే డిబేట్లు పెద్ద ఎత్తున జరిగేది. అదే తెలుగుదేశం వాళ్ళు అయితే ఏముందిలే అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచిత్ర పరిణామాలు అయ్యాయి.